హాయ్ అండి, అందరికీ నమస్కారం. రీసెంట్గా పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో జరిగినటువంటి డిఎస్సి, ఇప్పుడు కూటమి నిర్వహించినటువంటి డిఎస్సి రెండింటిపైన సిబిఐ విచారణకి వెళ్దామా అని అన్నారు. యాక్చువల్గా ఆయన హయాంలో డిఎస్సి ఏమీ కూడా జరగలేదు. ఆ విషయాన్ని పక్కనున్న వాళ్ళు చెప్పగానే ఆయన తేరుకొని ఏపీపీఎస్సి డిఎస్సి రెండు ఒకటే కదా, మన హయాంలో జరిగినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ పైన ఇక్కడ కూటమి నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్ష పైన రెండింటిలో ఎందులో అక్రమాలు జరిగాయి అనే విషయాన్ని సిబిఐ ద్వారా తేల్చుకుందామా అనేసి ఒక ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు గారికి కావచ్చు, లోకేష్ గారికి కావచ్చు. అయితే ఈ ఛాలెంజ్ విసిరాక జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ 1లో పోస్టులు అమ్ముకున్నారనే విషయం నాకు మరింత కన్క్లూజివ్గా అనిపిస్తూ ఉంది. ఎందుకు అలా అనిపిస్తుంది అనే విషయాన్ని నేను చెప్తాను. మీరు ఒకసారి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి పైన 1000 కోట్ల అక్రమాలు జరిగాయి అనే అభియోగాలు సిబిఐ నమోదు చేసి 2011లో కొన్ని కేసులు, 2012లో కొన్ని కేసులు, 2013లో కొన్ని కేసులు, మొత్తంగా 11 కేసులు ఆయన పైన సిబిఐ దగ్గర అలాగే ఉన్నాయి. ఎన్నేళ్ల నుంచి? కొన్ని 15 ఏళ్ళు, కొన్ని 14 ఏళ్ళు, కొన్ని 13 ఏళ్ళు, అంటే గరిష్టంగా 15 ఏళ్ళ నుంచి ఎటువంటి తీర్పు లేకుండా, పోనీ కనీసం ఆయన ఏ తప్పు చేయకపోతే ఆయన మొత్తంగా 3500 వాయిదాలు ఎగ్గొట్టేశాడు. సామాన్యులను అయితే 3 వాయిదాలు కోర్టుకు వెళ్ళలేదు అంటే కోర్టులో జడ్జి గారు ఏం చెప్తారు అంటే, అతన్ని తీసుకెళ్ళి ఫస్ట్ రిమాండ్కి పంపించి ఒక 2 వారాలు అక్కడ పెట్టేసేయండి, ఆటోమేటిక్గా బుద్ధి వస్తుంది, కోర్టు విలువ ఏంటో తెలుస్తుంది అంటారు. మరి సామాన్యులకు ఒక న్యాయము, ముఖ్యమంత్రులకు ఒక న్యాయమేమో మాకు తెలీదు. ఆయన అయితే 3500 వాయిదాలకు వెళ్ళలేదు. ఏది ఏమైనా కూడా దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు ఒకసారి గమనించండి. దాదాపు 15 సంవత్సరాలు సిబిఐ కేసు తేల్చకుండా అలాగే పెట్టారు అంటే, అలాంటి సిబిఐ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి గ్రూప్ 1 అక్రమాలపైన అడుగుతున్నాడు అంటే దానికి అర్థం ఏంటి? మరో 15 సంవత్సరాలు ఈ కేసుని కూడా అలాగే చేద్దాము అనే కదా. ఎందుకు అంటే ఇక్కడ ఒకసారి గమనించండి, సిట్ వేసి ఆల్రెడీ కొంతకాలం అయిపోయింది. సిట్ తన యొక్క ఫైనల్ రిపోర్ట్ను కూడా 10,000 పేజీలతో సమర్పించేసింది హైకోర్టుకి సమర్పిస్తే ఇప్పుడు కోర్టు దానిపైన నిర్ణయం తెలియజేయాల్సి ఉంది. అందులో జరిగిన అక్రమాలు అంటే పేపర్ పైన రుద్దటం జరిగింది, మార్కులు మార్చడం జరిగింది అనే అభియోగాలు మెయిన్గా ఆరోపణలు ఉంటే, ఆరోపణలు రుజువవుతూ సెలెక్ట్ అయిన 165 మందిలో 160 మంది పేపర్లో మార్కుల్లో దిద్దుబాట్లు, సవరణలు కనిపించాయి, ఎగ్జామినర్ సంతకాలు వేరువేరుగా ఉన్నాయనే విషయాన్ని మొత్తంగా సిట్టు హైకోర్టుకు రిపోర్ట్ చేస్తే, అందులో 10,000 పేజీల్లో ఒక చిన్న కాలం తీసుకునేసి అక్కడ చూడండి, ఈ పేపర్ ఉంది. ఈ పేపర్ గ్రూప్ 1 అభ్యర్థి ఒక అభ్యర్థి రాసింది. ఇది తీసి పక్కన పెట్టేసి వేరే పేపర్ తీసుకొచ్చి పెట్టారనుకోండి, అది పేపర్ ఇంటర్చేంజ్ చేయటము అలా అంటారు. అలా ఏమీ జరగలేదు అనేసి సిట్ చెప్పింది. కానీ అసలు అది ప్రధాన ఆరోపణ కాదు. ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఈ పేపర్లోనే ఇతనికి వచ్చిన మార్కులు కొట్టేసి వీళ్ళు జాబ్ ఇవ్వాలనుకుంటే ఒక రకంగా వేశారు, జాబ్ ఇవ్వకూడదు అనుకుంటే బాగా మార్కులు వచ్చిన వాళ్ళు కూడా తగ్గించేశారనేది ప్రధానమైన ఆరోపణ. దానికి తగినట్లే దిద్దుబాట్లు, సవరణలు 97.5% పేపర్లలో దిద్దుబాట్లు, సవరణలు సాధారణంగా 5%, 10% ఉండొచ్చు. కౌంటింగ్లో రాంగ్ అయితే మళ్ళీ కొట్టేసి మళ్ళీ వేయచ్చు, తప్పేం లేదు. కానీ దిద్దుబాట్లు, సవరణలు 97.5% పేపర్లలో ఉన్నాయి. అంటే మొత్తంగా 736 చెక్ చేస్తే 718 పేపర్లలో ఉన్నాయి. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు 165 మంది అయితే 160 పేపర్లో మార్కులు ఉన్నాయి. ఆ విషయాన్ని వీళ్ళు చెప్పకుండా పేపరే మార్చలేదు అనే విషయాన్ని సిట్టు క్లారిటీ ఇచ్చింది అనేసి ఒక చిన్న పారాగ్రాఫ్ తీసుకొని, అది కూడా జనాలు అర్థం చేసుకోలేరా చదివి? ఆయన అభిమానులు అంటే అర్థం చేసుకున్నా కూడా ఏమీ తెలియనట్టు ఉంటారు, న్యూట్రల్ ఉంటారు కదా గమనించే వాళ్ళు. సిట్టు క్లారిటీ ఇచ్చేసింది, అసలు ఏం జరగలేదు అనేసి సాక్షి మెయిన్ పేపర్లో రాశారు. అందులో చెప్పింది పేపర్లు తారుమారు చేయలేదు అని, పేపర్లో ఉన్న మార్కుల్ని తారుమారు చేయలేదని కాదు. అలా ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేశాక ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాడంటే ఏంటి? ఇంకో 15 ఏళ్ళు నానబెట్టేద్దాము, మన తప్పులన్నీ కూడా 15 ఏళ్ళు అలా ఉండిపోతే అప్పటికి ఆయన జీవితము అయిపోద్ది. అప్పుడు తేలి మాత్రం ఏమవుతుంది అంటే, ఆయన సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నది ఆయన తప్పులు రుజువయ్యే సమయం వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి, ఆయన తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి కాదు. ఆ విషయం మీరు ఎలా చెప్పగలరంటే సింపుల్గా కనిపిస్తుంది కదా. ఆయన పైన ఉన్నటువంటి 11 కేసులు 15 ఏళ్ల నుంచి ఉంటే ఏ తీర్పు రాలేదు, అలాగే ఉన్నాయి. పొరపాటున కొంచెం ఫాస్ట్గా ఎంక్వైరీ చేద్దాము అనేసి ఎవరైనా సిబిఐ ఆఫీసర్ ట్రై చేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళపైనే తిరిగి కేసులు పెడతాడు. అది ఆల్రెడీ జరిగింది, కేసులు పెట్టిస్తాడు, ఆల్రెడీ జరిగింది. సునీత గారి విషయంలో, వివేకానంద రెడ్డి హత్య విషయంలో
సునీత గారు కొంచెం అంటే ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు అంతా తప్పదు కదా, కేంద్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేసి వాళ్ళు ఎవరో ఒకరిని మంచి ఆఫీసర్ని నియమించడమో ఏదో ఒకటి చేశారనుకోండి. అలాంటి ఒక వ్యక్తి పైన కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇంకో 15 ఏళ్ళు తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నాడు. అది ఛాలెంజ్ కాదు. జగన్ అభిమానులు గమనించాలి, ఆయన చేసింది ఛాలెంజ్ కాదు. ఇంకో 15 ఏళ్ళు తప్పించుకుందాము, ఆయన పైన ఉన్నటువంటి 1000 కోట్ల కేసులే ఇంతకాలం నాంచారు. అలాంటిది 165 గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు అంటే ఒక్కో పోస్ట్ ₹1 అమ్ముకున్నా కూడా 165 కోట్ల స్కామే ఇది. కాబట్టి దీన్ని ఇంకెంతకాలం నాంచుతారో, 15 ఏళ్ళు నాంచితే అప్పటికే ఆయనకు 65, 68, 70కి దగ్గర పడతాడు. ఇంకేం అవసరం ఉంటుంది? కాబట్టి ఆయన తప్పించుకోవడానికి చేసిన ఛాలెంజ్ అది. ఆయన ఏదో నిరూపించుకోవడానికి చేసిన ఛాలెంజ్ కాదు. మళ్ళీ చెప్తున్నా, ఆయన మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన ఖచ్చితత్వం, ఆయన నీతి నిజాయితీ నిరూపించుకోవడానికి చేసినటువంటి ఛాలెంజ్ కాదు అది. ఆయన చేసిన స్కామ్ నుంచి తప్పించుకోవడానికి చేసినటువంటి ఛాలెంజ్. అర్థమైందా? అలాగే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ సందర్భంలో ఆయనకి ఏది ఉపయోగపడుతుందో దానిపైనే ఛాలెంజ్ చేస్తారు, దాని ప్రకారమే వెళ్తారు అనే దానికి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకానొక సమయంలో సునీత గారు తన అన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి విచారణ పైన ఆందోళన వ్యక్తం చేసి అపనమ్మకాన్ని తెలియజేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి సిబిఐకి ఇవ్వమని అడిగితే ఆయన ఇవ్వలేదు. మరి ఆ రోజు మీకు అంత నమ్మకం ఉంటే సిబిఐ మీద, మీ బాబాయ్ గారి కేసు మీరు ఎలాగో తొందరగా తేల్చట్లేదు, మరి సిబిఐకి ఇచ్చి ఉండొచ్చు కదా. మరి ఆ రోజు సిబిఐకి ఎందుకు ఇవ్వలేదండి? ఆమె వెళ్ళి హైకోర్టులో ప్రాథమిక ఆధారాలు, సాక్ష్యాల్ని తారుమారు చేస్తున్నారు వీళ్ళు అనేసి ప్రాథమిక ఆధారాలు సమర్పిస్తే అప్పుడు సిబిఐకి ఇచ్చారు. మరి అప్పుడు ఎందుకు అడగలేదు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఇవ్వమని అడుగుతున్నారు అంటే ఆయన తప్పించుకోవడానికే ఉంటుంది అనేది 100% ఈ పాయింట్స్ నుంచి మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. డౌట్ కూడా అక్కర్లేదు. ఇట్ కెన్ బి ఏ కన్క్లూజివ్ రిమార్క్. అది ఖచ్చితంగా ఒక కన్క్లూజివ్ రిమార్క్గా తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఆయన ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అనే స్టేట్మెంట్ని ఒక కన్క్లూజివ్ రిమార్క్గా తీసుకోవచ్చు. ఎనీహౌ, మరిన్ని ఇలాంటి విషయాల్ని లోతుగా ఆలోచించి నేను మీకు చెప్తాను. అలాంటి అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తప్పకుండా చాలామందికి చేరాలి అనుకుంటే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.